హాయ్ వేవర్స్. రీసెంట్గా హోలాండ్ రిడ్జ్ ఫార్మ్స్ అని ఒక తులిప్ గార్డెన్స్ విజిట్ చేసాం. ఇవి న్యూ జెర్సీ పట్టణంలో ఉందండి. మా ఫ్యామిలీ తోటి విజిట్ చేసాం. ఒక్కొక్కరికి $15, అంటే మేము 5గురు వెళ్ళాము, $75 చెల్లించామన్నమాట. ఇట్లా దాని దగ్గరికి రాగానే మనల్ని ఇట్లా ఒక ట్రాక్టర్లో తీసుకొచ్చి ఈ ఎంట్రన్స్ ఏరియాలో వదిలేస్తారు. ఇదిగో ఇది ఈ ట్రక్లో అండి, ఈ ట్రక్లో తీసుకొచ్చి మనల్ని ఎంట్రన్స్లో వదిలేస్తారు. కొంచెం ముందుకెళ్తే మనకి చిన్న ప్లే ఏరియా వస్తుంది. ఇక్కడ కిడ్స్ ఆడుకుంటారు. ఇట్స్ జస్ట్ లైక్ స్మాల్ కిడ్స్కి ఒక చిన్న ప్లే ఏరియా అనమాట. ఇది వచ్చేసరికి ఫోటో ప్రాప్స్. ఇక్కడ మెమొరీస్ కోసం అదిగో ఇట్లా ఒక బోర్డు తయారు చేసేసి మెమొరీస్ కోసం ఫొటోస్ దిగి సేవ్ చేసుకోవడానికి అనమాట. ఇది వచ్చేసరికి సోవనీర్స్ షాప్. సోవనీర్స్ అంటే మనం ఏదన్నా ప్లేస్ కానీ ఏదన్నా టెంపుల్ కానీ ఎక్కడైనా ఒక ప్లేస్ విజిట్ చేసినప్పుడు అక్కడి నుంచి ఒక చిన్న వస్తువు తెచ్చుకుంటే అది మనకి గుర్తుగా ఉండిపోయింది. సో ఈ టైంలో మనం ఇది విజిట్ చేసాము, ఇక్కడి నుంచి తెచ్చుకున్నామని. అలాంటిది షాప్ అనమాట. ఇది చిన్న చిన్న వస్తువులు అమ్ముతుండ్రు. ఫ్లవర్ వాజ్లో పెట్టుకునే ఫ్లవర్సు, మళ్ళీ కిడ్స్కి వచ్చేసరికి చిన్న షూస్, స్మాల్ కిడ్స్కి టీ షర్ట్స్. ఇక్కడ చూడండి మీకు కీ చైన్స్, అవన్నీ కీ చైన్స్ అనమాట. ఇవన్నీ ఫ్లవర్స్, పెన్సిల్స్, రబ్బర్స్, అదే ఎరైజర్స్ అనమాట. ఎరైజర్స్ ఇవన్నీ మనం ఏది కొన్నా కానీ $2 నుంచి $5 లోపులోనే ఉన్నది. ఓకే, ఇదంతా ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక స్మాల్ బటర్ఫ్లై షేప్లో డిజైన్ చేసి పెట్టారు, ఒక హోర్డింగ్ లాగా. అక్కడ మనం ఫోటో దిగొచ్చు. ఓకే, ఫోటో దిగి గుర్తుగా పెట్టుకోవడానికి. ఇవో ఇప్పుడు చూడండి, ఇవే టూలిప్స్ అంటారు, ట్రెడిషనల్ టూలిప్స్, రెడ్ కలర్ ట్రెడిషనల్ టూలిప్స్ అనమాట ఇవి. ఇక్కడ ఏంటంటే మనకి ఒక 2-3 రోస్, ఒక 2-3-4 రోస్ పూలు పెట్టేస్తారు, గ్యాప్ వదిలేస్తారు అనమాట. మళ్ళీ లైక్ 3-4 రోస్ వరుసన టూలిప్స్ పెట్టేసి మళ్ళీ గ్యాప్ వదిలేస్తారు. అట్లా మనకి 300 ఎకరాస్లో అట్లానే డిజైన్ చేసి ఉన్నారు. లైక్ ఇక్కడ చూడండి, డిఫరెంట్ కలర్స్లో పెట్టేశారు. అది వచ్చేసరికి హెలికాప్టర్ అండి. అక్కడ కిడ్స్ హెలికాప్టర్ని కూడా చూడొచ్చు. ఇవన్నీ ఫుడ్ ట్రక్స్. అక్కడ యుఎస్ ఫుడ్ మొత్తం దొరికిద్ది అనమాట. రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. పాస్తా అంటే ఏమి, లేకపోతే చికెన్ నగ్గెట్స్ అయితే ఏమి, రకరకాల బర్గర్స్. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఇది ట్రెడిషనల్ టూలిప్స్. ఇవి వచ్చేసరికి హైబ్రిడ్ టూలిప్స్ అనమాట. హైబ్రిడ్ టూలిప్స్ అంటే ఏం లేదండి, జస్ట్ క్రాస్ బ్రీడింగ్ అనమాట. టూలిప్స్ని వచ్చేసరికి వేరే ఫ్లవర్స్తో లైక్ మెర్జ్ చేసేసి దాన్ని క్రాస్ బ్రీడ్ చేస్తారు. దాన్నే హైబ్రిడ్ వంగడాలు అంటారు. ఇక్కడ చూడండి మీరు, ఎల్లో వచ్చేసరికి హైబ్రిడ్, మధ్యలో వచ్చేసరికి రెడ్ ఉన్నాయన్నీ లైక్ ట్రెడిషనల్ టూలిప్స్. ట్రెడిషనల్ టూలిప్స్. ఇక్కడ చూడండి, ఇది మొత్తం చాలా చల్లగా ఉంది ఇవాళ. లైక్ వాతావరణం అంతా మేఘావృతం అయిపోయింది. నేను జనరల్గా చలికి తట్టుకోలేక కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయండి నాకు. ఇవి డిఫరెంట్ వెరైటీ హైబ్రిడ్ అండి. ఇప్పుడు చూడండి, ఒకటి ఆరెంజ్, ఒకటి పింక్లో ఉంది. పైన వచ్చేసరికి వైట్ స్ట్రైప్స్ కూడా ఉన్నాయి. ఇవి వేరే ఫ్లవర్ స్ట్రైప్స్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇలా వీళ్ళు వంగడాలు తయారు చేసేసి పెట్టేశారు. అసలు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఫ్యామిలీతో కలిసి ఒక డే మొత్తం ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అండి. ఎందుకంటే ఓన్లీ ఫ్లవర్సే కాకుండా మీకు ఫుడ్ ఉంది, తర్వాత ఫోటోస్ చేయడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ పెట్టేశారు. మళ్ళీ మ్యూజిక్ ఏర్పాటు చేశారు. ఆ మ్యూజిక్ ఏంటంటే ఒక ప్లేస్లో ఒక మ్యూజిక్ ట్రూప్ వచ్చేసరికి మీకు ఇష్టమైన మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసరికి ఫొటోస్ దిగటానికి వీళ్ళు తయారు చేసిన ఫ్రేమ్స్ అనమాట. ఈ ఫ్రేమ్స్ జస్ట్ మీకు ఎంత బ్యూటిఫుల్గా వస్తాయంటే ఫోటోలు, వెనక బ్యాక్గ్రౌండ్ అంతా మేఘాలు. ఈ ఫోటోలోంచి మీకు ఈ ఫ్రేమ్స్లోంచి దిగితే చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి ఫోటోలు.
ఇప్పుడు చూడండి, లైక్ ఈ ఏరియా మొత్తం ఈ ఒక్కడేలోనే నాకు తెలిసి 2000 నుంచి 3000 మంది విజిట్ చేశారండి ఈ ఫామ్ని. ఇవన్నీ హైబ్రిడ్ వంగడాలే. ఇది మా పాప షూట్ చేసిందనమాట. ఇవి వచ్చేసరికి ట్రెడిషనల్ వంగడాలు, అంటే ట్రెడిషనల్ టులిప్స్ అనమాట. ఇట్స్ వెరీ బెస్ట్ ప్లేస్ టు విజిట్.